శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 147వ భాగము. జటాయువు యొక్క దయాగుణాన్ని, త్యాగగుణాన్ని రాముడు లక్ష్మణునికి వివరించాడు. లక్ష్మణ, ఈ జటాయువు ఎంత గొప్పవాడు! 1000 వత్సరాలు ఈ మహారణ్యములో గృధ్రరాజ్యము నేలిన మహాబలుడు. మన తండ్రి గారికి పరమమిత్రుడు. ఇంత వృద్ధాప్యములో కూడా సీతారక్షణలో భయంకరుడైన రావణునే ధైర్యంగా ఎదిరించి ప్రాణత్యాగం చేశాడు. సత్పురుషులు, త్యాగమయులు అన్ని జాతులలో ఉంటారు. వారి గుణాన్ని బట్టే ప్రాధాన్యం ఉంటుంది, కానీ వారి జాతి, కుల, మతాలను బట్టి కాదు. ఈ జటాయువు ఒక పక్షి, అది కూడా ఒక గ్రద్ద. కానీ ఇతని త్యాగము ఎంత లోకోత్తరమైనది! ఈతని త్యాగానికి తగ్గట్లు ఈయనకు బ్రహ్మవేత్తలకు చేసే సంస్కారము చేస్తాను. భరతుడు దశరథునికి పుత్రుడుగా సంస్కారము చేస్తే నేను జటాయువు పుత్రునిగా సంస్కరిస్తాను అని తన నిశ్చయాన్ని తెలిపాడు. అరుణుల ద్వారా అగ్నిని మధించి చందన తరు శాఖలను దానితో రగిల్చి పైతృక మంత్రాలతో హోమాహుతులిచ్చాడు. ఆ మంత్రాగ్నితోనే జటాయువుకు బ్రహ్మమేధ సంస్కారము పూర్వకంగా దహన సంస్కారము కావించాడు. రోహిమాంసంతో మంత్రయుతంగా శ్రాద్ధాలను పెట్టాడు. దహన శ్రాద్ధ సంస్కారాలను కావించి నడుములోతు దాల్చి గోదావరి జలాల్లో నిలబడి ఉత్తరాభిముఖంగా దర్భలను చేతపట్టుకొని యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ్చ యాగతిః అపరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం మయా త్వం సమనుజ్ఞాతో గచ్చలోకాననుత్తమాన్ గృధ్రరాజా మహాసత్వ సంస్కృతశ్చ మయా వ్రజ అని సంకల్పించి దర్భలను నీటిలో వదిలాడు. ఓ జటాయువు, గృధ్రరాజా, నీకు నేను మంత్రపూరితంగా దహన సంస్కారాలను చేశాను. నీవు అత్యుత్తమ లోకాలకు వెళ్ళడానికి అనుమతిస్తున్నాను. ఫలాపేక్ష లేకుండా భగవద్ ఆరాధనగా యజ్ఞములను ఆచరించే యజ్ఞశీలులు ఆరిపోనీయకుండా అగ్నితో నిరంతరము హోమాదులను చేసే అహితాగ్నులు తిరిగిరాని అక్షయలోకాలకు వెళ్ళేవారు, శాశ్వతమైన భూమిని దానం చేసేవారు వెళ్ళే లోకాలకు నీవు వెళ్ళు అని దర్భలతో జలతర్పణం వదలగానే జటాయువు దివ్య శరీరధారి అయి రాముని స్తుతిస్తూ ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.